वेङ्कटाद्रिसमं स्थानं ब्रह्माण्डे नास्ति किञ्चन वेङ्कटेशसमो देवो न भूतो न भविष्यति। जननीं शारदां देवीं रामकृष्णं जगद्गुरुं पादपद्मे तयोः श्रित्वा प्रणमामि मुहुर्मुहुः। हृदयकमलमध्ये राजितं निर्विकल्पं सदसदखिलभेदातीतं एकस्वरूपं प्रकृतिविकृतिशून्यं नित्यमानन्दमूर्तिम् विमलपरमहंसं రామకృష్ణం భజామః. అందరికీ నమస్కారం. పుదిపట్ల శ్రీరామకృష్ణ సేవా సమాజం వారు సమర్పిస్తున్న శ్రీరామకృష్ణ కర్ణామృతం ధారావాహిక కార్యక్రమంలో మనము 15వ ఎపిసోడ్లోకి ప్రవేశిస్తున్నాము. ఇక్కడ నుంచి మనము 65వ శ్లోకం చెప్పుకోబోతున్నాం. యుద్ధాంగణే జలనిధౌ విపినే దవాగ్నౌ కారాగృహే ఫణిబిలే జఠరే చ మాతుః క్షిప్తో విపద్గణవృతో వివశోప్యజస్త్రం సంరక్ష్యతే భగవతా నిజపాదభక్తః. క్షిప్తో విపద్గణవృతో వివశోప్యజస్త్రం సంరక్ష్యతే భగవతా నిజపాదభక్తః. దీని భావం చూద్దాం. యుద్ధభూమిలో కానీ, సముద్ర మధ్యంలో కానీ, అడవిలో కానీ, దావాగ్ని మధ్యంలో కానీ, కారాగృహంలో కానీ, పాముల మధ్యలో కానీ, మాతృగర్భంలో కానీ, ఎక్కడైనా సరే విపత్తుల సమూహంలో చిక్కుకున్నా సరే భక్తుడిని భగవంతుడు రక్షించే తీరతాడు. ఎంత గొప్పగా ఉందో చూడండి. ఏముండాలి? భగవంతుడి దగ్గర మనం రక్షించబడాలి అంటే భగవంతుడి పట్ల అచంచలమైన భక్తి ఉండాలి. అలాంటి భక్తి శ్రద్ధలు ఉన్నటువంటి భక్తుడిని భగవంతుడు తప్పకుండా రక్షిస్తాడు. రామకృష్ణుల వారి శిష్యుల చరిత్రలు చదివినప్పుడు ఎన్నో చోట్ల ఎన్నోసార్లు మనం చూస్తాం. వాళ్ళందరూ కూడా అఖండానంద స్వామి కావచ్చు, తురియానంద స్వామి కావచ్చు, వివేకానంద స్వామి కావచ్చు, అందరూ కూడా దేశాటన చేశారు అద్భుతంగా. చేతిలో చిల్లి గవ్వ లేకుండా ఒక అసలైన సిసలైన నిఖార్సైన పరివ్రాజకుడు ఎలా చేయాలో తీర్థయాత్రలు పర్యటన అలా చేశారు. ఎంతో గొప్పగా డబ్బు అన్నది చేత పట్టుకోకుండా కేవలం భగవంతుడి మీదనే భారం వేయడము అంటే ఏమిటో వాళ్ళ దగ్గర చూసి తెలుసుకోవచ్చు. ఆ పర్యటనలో కేవలం భగవంతుడి కోసమే, భగవంతుడి మీద భరోసాతో చేతిలో ఏమాత్రము డబ్బులు లేకుండా చేశారండి. అట్లా వెళుతున్న సమయంలో ఎన్నోసార్లు రామకృష్ణుల వారు ఎట్లా కాపాడారో ఎన్నో సందర్భాల్లో మనము చదువుకుంటాము కదా. అలాగా కొన్ని ఇక్కడ చదువుతున్నప్పుడు కొన్ని మనకి మహాభారతంలో కావచ్చు, పురాణాల్లో వృత్తాంతాలన్నీ మనకి భాగవతంలో కావచ్చు గుర్తొస్తాయి కదా. చూడండి, యుద్ధభూమిలో దీనికి మించిన ఉదాహరణ లేదు కదా. కృష్ణ భగవానుడు ఎంతగా కాపాడాడో, ఎన్ని సందర్భాలలో కాపాడాడో. ధర్మాన్నే నమ్ముకొని, తననే నమ్ముకొని ఉన్నటువంటి పాండవ సేనని కౌరవపక్షం నుంచి ఎన్ని విపత్తుల నుంచి కాపాడాడండి. ఒకటి, ఖాండవ వన దహన సమయంలో ఒక మహాసర్పం పగబట్టింది అర్జునుడి పైన. కర్ణుడితో యుద్ధం జరిగేటప్పుడు కర్ణుడు వదిలిన బాణానికి చుట్టుకొని వస్తోంది. అది చాలా ఉగ్రంగా ఉంది, మహా తీక్షణమైన విషజ్వాలలు చిమ్ముతోంది. అర్జునుడికి కనపడలేదు అది. కృష్ణ భగవానుడు పసికట్టేశాడు. సర్వాంతర్యామి కదా తండ్రి, చూస్తున్నాడు.
ఇంకొంచెం కొద్ది సెకన్లు, నిమిషాలు కూడా కదా, అలా అయితే వచ్చి అర్జునుడు దగ్ధమైపోయి ఉండేవాడు ఆ విషజ్వాలలకి. కాలు ఇలా అంటాడండి రథాన్ని, అంతే భూమికి కొద్ది లోపలికి దిగబడిపోయింది రథము. ఈ బాణము వచ్చి అర్జునుడి కిరీటానికి తగులుకుంటూ వెళ్ళిపోయి కిరీటం అలాగే దగ్ధమైపోతుంది. అర్జునుడికి అర్థమే కాదు. చూస్తే మళ్ళీ ఈ వృత్తాంతం అంతా చెప్తాడు. ఇలాగా భగవంతుడు ఎన్ని రకాలుగా కాపాడాడో అసలు చెప్పలేం. చివర్లో యుద్ధం అంతా అయిపోయాక తాను రథం మీద ఉండి అర్జునుడిని ముందు దిగిపోమ్మంటాడు. తాను తర్వాత దిగుతాడు కదా. రథం మొత్తం మాడి దగ్గ భగభగ మండుతున్న అగ్ని కీలలో దగ్ధమైపోతుంది. దిగ్భ్రాంతుడైపోతాడు అర్జునుడు. బావా, స్వామి శ్రీకృష్ణ, ఏమిటి ఇది లీలా మహామాయ, ఈ ఇదేమిటి ఘోరము అని అంటే, ఆయన అర్జున, ఎప్పుడో అయిపోయి ఉండవలసింది, ఇది దగ్ధమైపోయి ఉండాల్సింది. శత్రువుల యొక్క పరాక్రమానికి కావచ్చు, ధాటికి కావచ్చు, వాళ్ళ యొక్క అనేక విజృంభణలకి కావచ్చు, కానీ నేను ఉండడం వల్ల, నా రక్షణలో నువ్వు ఉండడం వల్ల అలా జరగలేదు అని చెప్తాడండి. అసలు స్వామిని నమ్ముకుంటే అంత రక్షణ మనకి అద్భుతంగా లభిస్తుంది అనడానికి ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి. అలాగే ఇక్కడ జఠరేచ మాతు, తల్లి గర్భంలో అన్నప్పుడు మనకు అందరికీ గుర్తు వచ్చేటువంటి అపూర్వమైనటువంటి వృత్తాంతము, కథ, సన్నివేశము మన పరీక్షిన్ మహారాజు ఉత్తరాదేవి గర్భంలో ఉండగా అశ్వత్థామ ప్రయోగించిన ఆ బ్రహ్మాస్త్రం, బ్రహ్మశిరోనామకాస్త్రం సర్వము పాండవ వంశము లేకుండా పోవుగాక, అపాండవమగుగాక అని సంధించి వదిలినటువంటి ఆ బాణము వెతుక్కుంటూ వచ్చేసింది గర్భంలోకి. ప్రార్థిస్తోంది ఉత్తర, కడుపులో ఆ వేదన తట్టుకోలేక, ఆ బాధ తట్టుకోలేక క్షోభిల్లుతోంది తల్లి, ప్రార్థిస్తోంది కృష్ణ భగవానుణ్ణి. అట్లాగా ఎన్ని రకాల భక్తులు ఎంత ఎంత ఇదిగా తనని నమ్ముకున్నారు. అటు అర్జునుడేనా, ఇటు అత్త కుంతీదేవేనా, ధర్మరాజుతో సహా మొత్తం కుటుంబం అంతా కూడా ఆయనకి భక్తులే కదా, దాసానుదాసులే, శరణాగతి పొందేశారు అందరూ. కాబట్టి వీళ్ళని రక్షించాల్సిన బాధ్యత ఉంది అని తాను ఆ గర్భంలో ఎంత దివ్యంగా వర్ణిస్తారో అక్కడ కృష్ణ భగవానుడు. మహావిష్ణువు కదా, మహావిష్ణువు దివ్యాతి దివ్య తేజస్సుతో ఆ బ్రహ్మశిరోనామకాస్త్రాన్ని గదతో ఎదుర్కొంటాడండి. ఆ అసలు ఊహించలేం ఆ గర్భంలో ఏంటి, ఆ శిశువు చూస్తోందంటే ఇదంతా పరీక్షగా చూస్తోంది. అప్పటి నుంచి ఆ బిడ్డ బయటికి వచ్చినప్పటికీ కూడా తాను గర్భంలో దర్శించినటువంటి ఆ మహా దివ్యమంగళ విగ్రహం కోసం, ఆ దివ్య పురుషుడి కోసం, ఆ దేవతా స్వరూపం కోసం పరీక్షగా చూస్తూ ఉంటుందంట అక్కడక్కడ శిశువు. అలాగే అందుకనే ఆయనకి పరీక్షిత్తు అని కూడా పేరు పెడతారు కదా. ఆయన అసలు పేరు విష్ణురాతుడైనప్పటికీ కూడా అట్లాగా ఇక్కడ చెప్పినటువంటి అనేక విషయాలు, కారాగృహం, పాముల మధ్యలో, అడవిలో, దావాగ్ని మధ్యలో, మాతృగర్భం, ఎక్కడైనా సరే విపత్తుల సమూహంలో భక్తుడిని భగవంతుడు రక్షించే తీరుతాడు. ఇది 65వ శ్లోకం. ఇక మనం 66వ శ్లోకానికి వెళ్తున్నాం. ఆనందామృతవర్షిణీం రసమయీం నిశ్రేయసాశ్రేయసీం భక్తిం విందతి రామకృష్ణచరణే యో భాగ్యశాలీ పుమాన్ తం దృష్ట్వా మునయః స్తువంతి విబుధాః పుష్పాంజలిం కుర్వతే నృత్యంత్యప్సరసో హసంతి పితరో గాయంతి దేవానుగాః తం దృష్ట్వా మునయః స్తువంతి విబుధాః పుష్పాంజలిం కుర్వతే నృత్యంత్యప్సరసో హసంతి పితరో గాయంతి దేవానుగాః. ఆనందామృతము రసమయమైన ముక్తి కంటే ఉన్నతమైనది అయిన శ్రీరామకృష్ణ చరణ భక్తిని పొందిన భాగ్యశాలిని చూసి మునులు స్తుతిస్తారు, దేవతలు పుష్పాంజలి సమర్పిస్తారు, అప్సరస్సులు నాట్యం చేస్తారు, పితృదేవతలు ఆనందంతో నవ్వుతారు, గంధర్వులు గానం చేస్తారు.
ఎవరిని చూసి? మిమ్మల్ని చూసి. నిజం, మిమ్మల్ని చూసి. ఎవరు మీరు? మీరందరూ కూడా ఇప్పుడు వింటున్నవారు, చూస్తున్నవారు అందరూ కూడా మహాభాగ్యశాలులు, మహాధన్యాత్ములు, పుణ్యాత్ములైన మిమ్మల్ని చూసి. ఎందుకని? శ్రీరామకృష్ణుల చరణ భక్తిని పొందినటువంటి దివ్యమైనటువంటి జన్మలు మీవి కాబట్టి మిమ్మల్ని చూసి మునులు స్తుతిస్తారండి. ఆత్మీయులారా, ఇది నిజమైన విషయం. మిమ్మల్ని చూసి దేవతలు పుష్పాంజలి సమర్పిస్తారు. దేవతల చేతనే మీరు ఆరాధించబడతారు. అప్సరసలు నాట్యం చేస్తారు. పితృదేవతలు పరిపూర్ణమైన అనుగ్రహాన్ని మీపైన కురిపిస్తూ ఆనందంతో నవ్వుతారు. గంధర్వులు గానం చేస్తారు. అటువంటి దివ్యమైన విషయం రామకృష్ణుల వారి పట్ల, వారి చరణాల పట్ల భక్తిని కలిగి ఉండడము అనేది అంత అపూర్వమైన విషయం కాబట్టే ఇంత గొప్పగా రచయిత ఆ భక్తి వైభవాన్ని చెప్తున్నారు. ఒట్టూరు బాలభట్ గారు ఈ పుస్తకాన్ని ఆంగ్లానువాదం చేసినటువంటి స్వామి తపస్యానంద ఎంత మహాత్ములు, ఎంత గొప్పగా అనువదించారో చూడండి అసలు. తర్వాత దీనిని తెలుగులోకి ఎంతో గొప్పగా కొత్తగూడెం వాస్తవ్యులు సత్యప్రసాదరాయ్ గారు, వారందరికీ కూడా మనము ఎంతో ఎంతో గొప్పగా రుణపడి ఉన్నాము. వాళ్ళందరికీ కూడా శిరసు వంచి నమస్కారాలు తెలియజేసుకుందాం. తర్వాత మనం 67వ శ్లోకంలోకి వెళుతున్నాం. సశ్రద్ధం భగవత్పదాంబుజయుగం సంసేవమానశ్చిరం తత్ప్రేమ స్వరసాసవస్య కణికామాస్వాదయేద్యో నరః దివ్యోన్మాదమదాత్ సహృష్యతి హసత్యుచ్చైస్తరం గర్జతి స్వైరం నృత్యతి గాయతి ప్రణమతి శ్లిష్యత్యశేషం జగత్ దివ్యోన్మాదమదాత్ సహృష్యతి హసత్యుచ్చైస్తరం గర్జతి స్వైరం నృత్యతి గాయతి ప్రణమతి శ్లిష్యత్యశేషం జగత్. దీని భావము, చిరకాలంగా శ్రద్ధగా భగవంతుడి పాదపద్మాలు సేవించి అందులో ఉన్నటువంటి శుద్ధ ప్రేమరసం అన్న పానీయాన్ని ఒక్క బిందువైనా తాగిన భక్తుడు. ఎక్కడుందది? ఆ శుద్ధ ప్రేమరసం అన్న పానీయము భగవంతుడి పాదపద్మాలలో ఉన్నది. దానిని తాగినటువంటి భక్తుడు ఏం చేస్తాడయ్యా అంటే దివ్యోన్మాదంతో ఆనందిస్తాడు, ఉచ్చస్వరంతో నవ్వుతాడు, గర్జిస్తాడు, స్వేచ్ఛగా నృత్యం చేస్తాడు, గానం చేస్తాడు, ప్రణామం చేస్తాడు. అశేష జగత్తులోని జీవులన్నింటినీ ఆలింగనం చేసుకుంటాడు. ఎందుకు చేసుకుంటాడయ్యా అంటే ఒక అపూర్వమైనటువంటి ప్రేమ భావన, ఒక కారణం లేకుండా ఉన్నదానిని మనం ఏమంటాము? అవ్యాజమైనటువంటి ఒక పొంగి పొరలేటువంటి హృదయంపు లోతుల్లో నుంచి పొంగేటువంటి ఆ దివ్య ప్రేమ. ఆ దివ్య ప్రేమ అలా ఉంటుంది. అది యోగుల హృదయంలో ఉంటుంది. భగవంతుడి పట్ల చంచలమైన భక్తి విశ్వాసాలతో పండిపోయినటువంటి భాగవతోత్తముడి హృదయంలో ఉంటుంది అటువంటి ప్రేమ. అదే కదా ఆ దివ్య ప్రేమను చూసి కదా, ఆ అలౌకికమైన ప్రేమను చూసి కదా రామకృష్ణ వారి దగ్గరికి ఈ బిడ్డలందరూ వచ్చేశారు. ఈ శిష్యులందరూ ఎలా వచ్చారండి? అబ్బా, ఏమి ప్రేమ అది! ఏమి ప్రేమ! తల్లిదండ్రులు అవసరం లేదు, చదువులు అవసరం లేదు, ఉద్యోగ అవకాశాలు అవసరం లేదు, భోగభాగ్యాలు ఏమి అక్కర్లేదు, ఐశ్వర్యం అక్కర్లేదు, లౌకిక వాంఛలు, తుచ్చమైన ఆకర్షణలు, కోరికలు ఏమొద్దు. ఆ మహమత్తరమైన దివ్యమైన ఆ ప్రేమ ముందు అన్నీ తుచ్చమే. ఆయన చూపించిన మార్గంలో నడవడమే చాలు. ఆ భక్తి జ్ఞాన వైరాగ్య జ్వాలలు ఎగసిపడేటట్లుగా గురుదేవులు వీళ్ళని ఎట్లా తీర్చిదిద్దారు! మహత్తరమైన ఉజ్వలమైన చరిత్రలు కదా ఒక్కరొక్కరివి. ఎన్నిసార్లు చెప్పుకున్న తనివి తీరనటువంటి అద్భుతమైనటువంటి వృత్తాంతాలు అవన్నీ కూడా. అటువంటి దివ్య ప్రేమ గురు మహారాజ్ది. అయితే ఇక్కడ చెప్పారు చూడండి, దివ్యోన్మాదంతో ఆనందిస్తాడు, ఉచ్చస్వరంతో నవ్వుతాడు. ఇవన్నీ చదువుతున్నప్పుడు ఖచ్చితంగా మన కళ్ళ ముందు మెదిలేది రామకృష్ణుల వారే. అబ్బా,
ఏమి దివ్యత్వము, ఏమి భక్తి పారవస్యమండి అది. ఆహా! ఒకసారి ఆయన తూలుకుంటూ వస్తున్నారు గదిలోకి. తల్లి శారదమ్మ తల్లి ఎంత సమయస్ఫూర్తో మహాతల్లికి, శారదా, నేను తాగిన వాడిలాగా తూలుతూ ఉన్నాను కదా, తాగుబోతులాగా. అవును, మీరు తాగారు కదా. గురుదేవులు ఒక్క సెకను అనుకుంటారు. ఏమిటి మీరంతే కదా, కాళీమాత ప్రేమను కదా మీరు తాగారు అని నేను చెప్తుంది కదా తల్లి శారదమ్మ తల్లి. ఏం అద్భుతమైన దంపతులండి వాళ్ళు. గురుదేవుల మనస్థితిని చక్కగా అద్దం పట్టినట్లు చూపించింది మహాతల్లి. నమో నమః తల్లిదండ్రులు ఇద్దరికి. అబ్బా అటువంటి దివ్య ప్రేమలో మునిగిపోయినటువంటి వాడు ఆ దివ్యమైన ప్రేమ భక్తి రసాయనాన్ని తాగినవాడు, అశుద్ధ ప్రేమరసపానీయం ఎక్కడుంది అది? భగవంతుడు పాదపద్మాలు సేవిస్తే అక్కడ దొరుకుతుంది మనకు. దివ్యోన్మాదంతో ఆనందిస్తాడు. ఉన్మాదం ఏమండి? ఉన్మాదం, భగవదున్మాదం, దివ్యోన్మాదం, పిచ్చి, దేవుడి పట్ల పిచ్చి. స్వామి, అమ్మ, నాకు నువ్వే కావాలి తల్లి. నువ్వు ఇచ్చే సంపదలు వద్దు, సుఖదుఖాలు వద్దు, కీర్తి అపకీర్తులు వద్దు, ఏ ద్వంద్వాలు నాకు వద్దు. నాకు నువ్వే కావాలి అమ్మ. నాకు బంధువులు వద్దు, స్నేహితులు వద్దు, కీర్తి ప్రతిష్టలు వద్దు, అన్నీ నువ్వే తీసుకో. నీ పట్ల నాకు అచంచలమైన శుద్ధమైన ప్రేమ, మామూలు ప్రేమ కాదది, పరాభక్తికి చెందినటువంటి ప్రేమ. పరాభక్తి, అది ఆ పరాభక్తి రావాలి అందరికీ కూడా. గురుదేవుల్ని కోరుకుందాం మనం. అటువంటి పరాభక్తి, భగవంతుడు తప్ప అన్య విషయం పట్టనటువంటి ఉన్మాదం రావాలి. ఆ భగవద్ ఉన్మాదం ఆవహించాలి మనమందరినీ కూడా, మనకందరిపైన కూడా, మనందరిలో కూడా ఆ ఉన్మాదం ఆవహించాలండి. భగవద్ ఉన్మాదం అన్నది సామాన్యమైన విషయమా ఆప్తులారా, ఆత్మీయులారా? అటువంటి భగవద్ ఉన్మాదంతో ఆనందిస్తాడు. దివ్యోన్మాదం అది. ఉచ్చస్వరంతో నవ్వుతాడు, గర్జిస్తాడు, స్వేచ్ఛగా నృత్యం చేస్తాడు. అబ్బా, ఈ నృత్యం గురించి ఎంత అపూర్వంగా వర్ణిస్తారంటే శారదానంద స్వామి, దివ్యాతి దివ్యమైన విషయం. గురుదేవుల యొక్క ఆ నృత్యం చేసేటప్పుడు అక్కడ చూసేవాళ్ళ మనసుల్లో కలిగేటువంటి అద్భుతమైన ఆనందము చెప్పలేనటువంటిది. గానం చేస్తాడు, ఎంత మధురంగా పాటలు పాడతారు గురుదేవులు కదా. గంధర్వులు సైతము మంత్రముగ్ధులు అయ్యేటువంటి అద్భుతమైనటువంటి స్వరం ఆయనది. ఆ పాడేటప్పుడు ఆ పాట యొక్క భావనలో పూర్తిగా లీనమైపోవడమే ఆయనకు తెలిసింది. అంతే కదా, సర్వాత్మన ఏకాగ్రతతో సర్వశక్తులు కేంద్రీకరించి పట్టుకోవడమే భగవంతుణ్ణి. ఆలోచనలో, బుద్ధిలో, మనస్సులో అహరహము, నిరంతరము, సర్వావస్థల్లో, సర్వభావనల్లో జగన్మాతని పట్టుకోవడమే కదా గురుదేవులు చూపించినటువంటి మనకి ఇచ్చినటువంటి సందేశం, ఉపదేశం. అబ్బా, అటువంటి దివ్యమైనటువంటి ఈ శ్లోకం మొత్తానికి, ఏ శ్లోకం తీసుకున్న అన్నిటికీ గురుదేవులే కదా మనకి ముందు కనపడేది, దర్శనమిచ్చేది. ఆయనలోనే అన్నీ చూసుకోవచ్చు మనం. అటువంటి దివ్యమైన విషయాలు ఈ శ్లోకంలో చెప్పుకున్నాం. తర్వాత 68వ శ్లోకం, ఇది ఇంకా అద్భుతంగా ఉంటుంది చూడండి. योगीन्द्रैर्हृदिया समाधि समये पेपीयते निर्वृतिर्ब्रह्मग्नैर्बहिरन्तरे च नितराम् आस्वाद्यते यत्सुखम् एकैकेन सदापि रोमविवरेणैतत् प्रमोदद्वयम् भुञ्जानस्य कथं ब्रवीमि భగవద్భక్తస్య దివ్యాం దశాం. యోగీంద్రులు సమాధి స్థితిలో హృదయాలలో పొందే ఆనందం, బ్రహ్మజ్ఞానులు నిరంతరం ఆస్వాదించే బ్రహ్మానందం, ఈ రెండింటినీ మిళితంగా తన
ప్రతి రోమకూపంలోనూ అవిశ్రాంతంగా అనుభూతి చెందే భక్తుడి దివ్య మానసిక స్థితిని ఎవరు మాత్రం వర్ణించగలరు? బాబా ఏముందండి, భక్తుడి యొక్క దివ్యమైన మానసిక స్థితి ఎలా ఉంటుంది? ఆ పరాభక్తికి చెందినటువంటి భక్తుడు, అతను మామూలు భక్తుడు కాదు. అబ్బా, యోగీంద్రుల సమాధి స్థితుల్లో వాళ్ళ హృదయాలలో పొందే ఆనందం ఇందాక చెప్పుకున్నాం చూడండి. అట్లాంటి దివ్య ప్రేమ, హద్దులు లేని, కారణాలు లేని అపూర్వమైన ప్రేమ అది. అటువంటి దివ్య ప్రేమ, ఆనందం, ఆ ప్రేమ ద్వారా వచ్చేటువంటి ఆనందం, పొంగిపొరలేటువంటి బ్రహ్మానందం అది. ఇంకొకటి బ్రహ్మజ్ఞానులు నిరంతరం ఆస్వాదించే బ్రహ్మానందం. రెండు ఒకటే. అబ్బా అబ్బా అబ్బా, ఈ రెండిటిని మిళితంగా, అంటే యోగీంద్రులు బ్రహ్మజ్ఞానులు అంటే ఇక్కడ సాధన మార్గాలలో ఉండేటువంటి తేడా తప్పిస్తే ఆనందం ఒకటే కదా. సమాధి స్థితిలో యోగీంద్రులు వీళ్ళు రాజయోగం అనుకోండి, జ్ఞానయోగం అనుకోండి, భక్తి యోగం అనుకోండి, ఏ యోగానికైనా పరాకాష్ఠ అందుకోవలసినటువంటి గమ్యం భగవద్ ఉన్మాదం, భగవద్ అనుభూతి కదా, దివ్యానందం కదా. అటువంటి ఆనందం. ఇక బ్రహ్మజ్ఞానులు నిరంతరం ఆస్వాదించే బ్రహ్మానందం. బ్రహ్మజ్ఞానులు అంటే ఎవరు? నిరంతరం బ్రహ్మనిష్టలో ఉండేటువంటి ఆత్మజ్ఞానులు. సర్వము బ్రహ్మమయమే, సర్వం విష్ణుమయం జగత్ అని చెప్పుకుంటున్నామే. అటువంటి ఆ నిరంతర సత్యాన్ని నిరంతరము ఆస్వాదించేటువంటి, దాని ద్వారా వచ్చేటువంటి ఆ బ్రహ్మజ్ఞానులు. ఏముందండి, ఈ రెండిటిని సమ్మిళితంగా అవిశ్రాంతంగా అనుభూతి చెందుతాడంట భక్తుడు. ఎక్కడ అనుభూతి చెందుతాడు? ప్రతి రోమకూపంలోనూ. ఇది ఇంకా అద్భుతం అండి. ఈ రచయిత ఎంత లోతుగా వెళ్ళిపోయాడంటే, ఈ మధ్య ఒక పుస్తకం చదివాను, శృంగేరి జగద్గురు వైభవం అని, చాగంటి కోటేశ్వరరావు గారి యొక్క ప్రవచనానికి పుస్తక రూపం. అబ్బా, అక్కడ ఆ జగద్గురువుల యొక్క తపశ్శక్తి, ఏమి మహాత్ములు. తర్వాత అదే శృంగేరి విధుశేఖర భారతీ స్వామి కావచ్చు, తర్వాత చంద్రశేఖరేంద్ర భారతీ తీర్థ స్వామి కావచ్చు, వారి గురువులు చంద్రశేఖర భారతీ స్వామి మీద, తర్వాత నృసింహ భారతీ స్వామి. వీళ్ళందరూ ఏమి మహాత్ములండి. ఆ పేరు తలుచుకుంటేనే మనము ధన్యులమైపోతాము. అటువంటి వాళ్ళ మీద సామవేదం షణ్ముఖ శర్మ గారు కూడా వీడియోలు చేశారు. ఎంత లోతైన అపూర్వమైన విషయాలు చెప్తారంటే, ఇక్కడ ఈ బ్రహ్మజ్ఞానుల నుంచి వెలువడేటువంటి వాళ్ళు పొందిన అత్యున్నతమైనటువంటి స్థితి ద్వారా వాళ్ళ నుంచి వచ్చేటువంటి ఒకానొక దివ్య ప్రసరణ, అంటే వాళ్ళు ఉండడం ద్వారానే వాళ్ళ నుంచి వచ్చేటువంటి స్పందనలు, ఆ వైబ్రేషన్స్ అంత దివ్యంగా ఉంటాయి. వాళ్ళ ప్రతి రోమకూపంలోంచి వాళ్ళ తపశ్శక్తి ప్రవాహంలాగా అలా వస్తూ ఉంటుంది. వాళ్ళ బ్రహ్మజ్ఞాన నిష్ఠ అలా ప్రవహిస్తూ ఉంటుంది. వాళ్ళు ఏం మాట్లాడనక్కర్లేదు. వాళ్ళు మనల్ని చూడలేదే, నవ్వలేదే, మనల్ని ఏమి అడగలేదే, మాట్లాడలేదే అని, అబ్బే, అది చాలా తక్కువ స్థాయిలో ఉన్న మనలాంటి వాళ్ళు ఆలోచించుకునేటువంటి మాటలు కానే కాదు. వాళ్ళ సన్నిధే చాలు, పోయి వాళ్ళ పక్కన కూర్చున్నామంటే అంతకంటే భాగ్యమే లేదండి. మౌనంగా అబ్బా, ఎంత అద్భుతంగా చెప్తారో సామవేదం గారు అయితే. ఈ పాయింట్ కోసం ఇవన్నీ చెప్తున్నా. రోమకూపం అంటే ఏమిటి? శరీరంలో ఎన్నున్నాయి రోమకూపాలు? మనకి రోమకూపాల్లోంచి ఏమొస్తుంది? చెమట వస్తుంది. ఎక్కువ బాగా అలసిపోయామనుకోండి, ఎక్కువ పని చేసామనుకోండి, లేదా మేము ఆడవాళ్ళు ఎక్కువ వంటలు చేసామనుకోండి స్టవ్ల దగ్గర, ఏమొస్తుంది? వేసవికాలంలో అయితే చెమటలు వస్తాయి. వాళ్ళకి ఆ రోమకూపాల్లోంచి ఆ తపశ్శక్తి ప్రసరిస్తూ ఉంటుందంటండి. అది చదివినప్పుడైతే నాకు ఒళ్ళంతా ఆహా, ఏమి మహాత్ములు. అటువంటి స్థాయికి మనం కూడా చేరాలి ఏదో ఒక జన్మకి. భగవంతుడా అట్లాంటి స్థాయి మాకు ఇవ్వు. సామాన్యమైన స్థాయిలు, సామాన్యమైన భక్తి వద్దు. అటువంటి ఉత్కృష్టమైనటువంటి దివ్య స్థితిని మాకు ప్రసాదించు తండ్రి. నిరంతరం ఆ పరాభక్తి స్థాయికి మమ్మల్ని ఎదిగేటట్లు చేయి తండ్రి అని వేడుకోవాలండి. నిజంగా అంత అపూర్వమైన విషయం అది.
ఆ మానసిక స్థితిని ఎవరు మాత్రం వర్ణించగలరు అని చెప్తున్నాడండి మహాత్ముడైనటువంటి ఈ రచయిత. ఎంత గొప్పగా ఉంది కదా. ఇంకా తర్వాత భగవంతుడి కృప గురించి చెప్తున్నాడు. భక్తి స్తుచ్ఛయసో ధనాత్మజమయీ యత్నం వినా లభ్యతే సిద్ధిర్యోగ సముద్భవాపి మనసో రోధేన సంప్రాప్యతే ముక్తిర్జన్మ శతైశ్చ సాధన చతుష్కేణైవ సంపద్యతే భక్తి స్త్వీశ కృపావలోకనమృతే కేనాపి నో సిద్ధ్యతి ముక్తిర్జన్మ శతైశ్చ సాధన చతుష్కేణైవ సంపద్యతే భక్తి స్వీశ కృపావలోకనమృతే కేనాపి నో సిద్ధ్యతి. తుచ్చమైన యశస్సు, సంపద, సంతతి మొదలైన ప్రాపంచిక సుఖాలు ప్రత్యేక ప్రయత్నం లేకుండా కూడా పొందవచ్చు. మనస్సు నిరోధించి యోగసిద్ధిని సాధించవచ్చు. సాధనా చతుష్టయంతో కొన్ని జన్మల సాధనలు చేయడం ద్వారా ముక్తిని కూడా పొందవచ్చు. కానీ భక్తిని మాత్రం భగవంతుని కృప లేకుండా ఎవ్వరూ పొందలేరు. అబ్బా, ఇది ఎంత గొప్ప విషయమో చూడండి. ఇవన్నీ లౌకికమైనటువంటి అత్యున్నతముగా చెప్పబడేటువంటి యశస్సు, సంపద, ఇవన్నీ కూడా అద్భుతమైన సంతానం, ఇవన్నీ కూడా మనం ప్రయత్నం చేసి పొందొచ్చు. కానీ యోగసిద్ధిని కూడా పొందొచ్చండో మహా గొప్ప స్థాయిలని మనస్సును నిరోధించడం ద్వారా. కానీ కొన్ని జన్మల సాధన ద్వారా ముక్తిని కూడా పొందవచ్చు. కానీ భక్తిని మాత్రం భగవంతుని కృప లేకుండా పొందలేము. ఇది రామకృష్ణ వారు ఎంత గొప్పగా చెప్తారంటే, తుచ్చమైన మానవ ప్రయత్నమా, ఏమి శక్తి ఉంది నీ మానవుడికి? భగవంతుడి అనుగ్రహం ఉంటే తప్ప నాయనా సిద్ధించదు, భక్తి కలగదు అని శిష్యుడికి చెప్తాడు. ఆ శిష్యుడు ఆ మాటలు ఎంత గొప్పగా అతని మీద ప్రభావితం చేశాయంటే, అంతకాలము ఎవరంటే ఆ శిష్యుడు తుర్యానంద స్వామి. అంతకాలము అతనికి మహాపిచ్చి, అధ్యయనం చేయడం, శాస్త్రాలని వల్లివేయడం, ఇంకా కావాలంటే వేరే భాషలు నేర్చుకొని ఆ భాషల్లోని తత్వశాస్త్రాలు నేర్చుకోవడం. అబ్బో విపరీతంగా చదువుతాడు ఆ తండ్రి మహానుభావుడు తుర్యానంద స్వామి. ఈ ప్రయత్నం వల్ల, ఈ సాధన వల్ల గొప్పగా మనకి బ్రహ్మానుభూతి లభిస్తుంది, భగవత్ సాక్షాత్కారం లభిస్తుంది అనేటువంటి దీంట్లో ఉండే మనిషిని కేవలం ఏ విధమైన 2-3 మాటలు, ఆ విధమైనటువంటి భావ ప్రకటన ఏమిటి? తుచ్చమైనది మానవ ప్రయత్నం, మనిషి ఎంత మాత్రం చేయగలడు ఈ ప్రయత్నము అని కొట్టిపారేస్తారండి గురువుగారు. ఒకనొక సందర్భంలో మనకు కూడా భలే ఒళ్ళు జలదరిస్తుంది. ఎన్ని చోట్ల చెప్తారు తెలుసా? అయ్యో, మనిషి ఏంది, మానవ ప్రయత్నం ఏంది, భగవంతుడు అనుగ్రహం ఉంటే తప్ప ఇది సిద్ధించదు, లభించదు అని చాలా చోట్ల చెప్తారు రామకృష్ణుల వారు. అలాగా ఈ శ్లోక భావం చూసుకున్నాము. తర్వాత మనము ఈ 2వ సర్గలో చెప్పుకుంటున్నాం ఆత్మీయులారా. ఇది ద్వితీయ సర్గలో మనము చివరి శ్లోకానికి వెళ్ళబోతున్నాం. అంటే ఈ శ్రీరామకృష్ణ కర్ణామృతము మొత్తము 10 సర్గలుగా ఉంటుంది అని చెప్పుకున్నాము. మొదటి సర్గ శ్రీరామకృష్ణుల మహద్వైభవం అని చెప్పుకున్నాము. తర్వాత 2వ సర్గ, ద్వితీయ సర్గ తురీయ పురుషార్థం భక్తి అనేటువంటి శీర్షికతో ఉన్నాయి. ఈ శ్లోకాలన్నీ కూడా భక్తి యొక్క గొప్పదనాన్ని గురించి మాత్రమే చెప్తూ వస్తున్నారు అన్నింటిలో కూడా. తర్వాత చివరి శ్లోకం కూడా రామకృష్ణుల వారి పట్ల భక్తి కలిగి ఉండడం ఎలాంటి మనకి దివ్యానందాన్ని ఇస్తుందో చెప్పబోతున్నారు. ఆ శ్లోకాన్ని చూసుకోవడం ద్వారా మనము ఈ ద్వితీయ సర్గని పూర్తి చేసుకుంటాం. శ్లోకంలోకి వెళ్తున్నాం. 70వ శ్లోకము. యా సద్యో దురితం ధునోతి సహసా చిత్తం విశుద్ధీకరోత్యాభిం మార్జయతి క్షణేన పరమానందం ధృతం యచ్చతి ముక్తిం సాధయతే జనేన సపది ప్రేమామృతం ముంచతే.
తామారాధయ రామకృష్ణ విషయాం భక్తిం పరాం దేవతాం. ఇది చివరి శ్లోకం కదా, మళ్ళీ ఒక్కసారి చెప్పుకుందాం. యా సద్యో దురితం ధునోతి సహసా చిత్తం విశుద్ధీకరోత్యభీమం అభిమర్జయతి క్షణేన పరమానందం ధృతం యచ్చతి ముక్తిం సాధయతే జవేన సపది ప్రేమామృతం ముంచతే తామారాధయ రామకృష్ణ విషయాం భక్తిం పరాం దేవతాం. రామకృష్ణుల వారి పట్ల భక్తి కలిగి ఉండడం వలన ఆ భక్తికున్న శక్తి ఏమిటి? పాపాలని హరించి వేస్తుంది, చిత్తాన్ని శుద్ధి చేస్తుంది, దుఃఖాలను పోగొడుతుంది, క్షణంలో పరమానందాన్ని కలిగిస్తుంది. ఏమిటి? రామకృష్ణుల వారి పట్ల భక్తి కలగడం వల్ల, ఉండడం వల్ల, దృఢమవడం వల్ల, నిరంతరం తలుచుకోవడం వల్ల కలిగేటువంటి ప్రయోజనాలు ఎంత అద్భుతంగా ఉన్నాయి చూసుకోండి. ముక్తిని సాధింపజేస్తుంది. ప్రేమామృత వర్షపు జల్లులు నీ మనస్సుపై కురిపిస్తుంది. అట్టి పరదేవత అయిన శ్రీరామకృష్ణుని పట్ల భక్తిని సాధించవే ఓ మనసా, ఓ జీవితమా. అబ్బా ఏముందండి ఇది ఈ శ్లోకము. చూడండి, ఆ పాపాలన్నింటినీ హరించి వేస్తుందంట, చిత్తాన్ని ప్యూరిఫై చేస్తుంది, శుద్ధి చేస్తుంది. రకరకాల వస్తువుల్ని రకరకాలుగా శుద్ధి చేయడానికి కొన్ని కొన్ని వాడతాం కదా మనము. చిత్తం ఎలా శుద్ధి అవుతుంది ఎప్పుడు కానీ? అందుకనే భగవంతుడి కథల్ని లీలల్ని వినడం మననం చేసుకోవడం చదవడం ఎందుకు? ఆ చిత్తశుద్ధి కోసం అండి బాబు, చిత్తశుద్ధి కోసం. సాక్షాత్తు సుఖమహర్షి చెప్తాడు భాగవతంలో, పరీక్షన్ మహారాజు ద్వారా చెప్పిస్తాడు వ్యాస భగవానుడు. ఏమని చెప్తాడు భాగవతంలో? ప్రవిష్ట కర్ణరంధ్రేణ స్వానాం భావ సరోరుహం కృష్ణ దునోతి శమలం సలిలస్య యథా శరత్. అంటే దీని భావం ఏమంటే, శరత్కాలంలో వచ్చేటువంటి స్వచ్ఛమైన వెన్నెలకి భూగర్భ జలాలన్నింటినీ ప్యూరిఫై, శుద్ధం చేసేటువంటి శక్తి ఉందంట. అంటే సృష్టిలో ఇన్బిల్ట్ ప్యూరిఫైయింగ్ శక్తి ఆ శరజ్యోత్సనలో ఉంది, ఆ వెన్నెల కిరణాలలో ఉంది. అంతకు ముందు వచ్చినటువంటి వర్షాకాలం వల్ల బురదమయమైపోయినటువంటి జలాలన్నింటినీ ఈ శరత్కాలంలో వచ్చేటువంటి వెన్నెల కిరణాలు, ఆ వెన్నెల శుద్ధి చేస్తుందంట. ఇది ఆయన సృష్టిలో ఆయన పెట్టినటువంటి ప్యూరిఫైయింగ్ సిస్టమ్ అది. అలాగా ఏమవుతుందయ్యా అంటే, ప్రవిష్ట కర్ణరంధ్రేణ, మన చెవుల్లోంచి, ఆ ఇంద్రియంలోంచి భగవంతుడికి సంబంధించిన మాటలు లోపలికి వెళ్ళాయి అనుకోండి, ప్రవిష్ట కర్ణరంధ్రేణ, ఆ కథలు, ఆ చరిత్రలు, ఆ లీలామృతము, ఆ కథామృతము ఎన్నెన్నో అదొక అమృత సముద్రం కదా. ఎన్ని వింటాము మన జీవితానికి. అన్నమయ్య అన్నట్లు నిధులలో కొన్నాళ్ళు, అజ్ఞానంలో కొన్నాళ్ళు, అన్నిట్లో కొన్నాళ్ళు పోను ఏం మిగిలేడ్చింటుంది మనకి జీవితంలో వినడానికి. ఆ విన్న కొద్దిసేపైనా మనసు పెట్టి మనస్ఫూర్తిగా త్రికరణ శుద్ధిగా భక్తిగా ప్రేమగా ఇష్టంగా విన్నామా, ధన్యులమే మనము. ఎందుకు? దానికి అంత శక్తి ఉంది. భగవంతుడికి సంబంధించిన విషయాలకి, పిచ్చి పిచ్చి విషయాలకు ఆ శక్తి లేదు మహానుభావులారా. కాబట్టి భగవత్ సంబంధమైన విషయాలు చెవుల ద్వారా ప్రవేశించడం ద్వారా ఏం చేస్తాయ్యా అంటే, లోపల శుద్ధి చేసుకొని హృదయాన్ని, ఎంత పాపం పెట్టుకున్నామో, ఎన్ని జన్మల కల్మషాలు పెట్టుకున్నామో మన మాట ద్వారా, మన ప్రవర్తన ద్వారా, తెలిసి తెలియకుండా తండ్రి వాటిలన్నిటినీ శుద్ధి చేసి అక్కడ నేను పీట వేసుకొని కూర్చుంటాను భగవంతుడి శబ్దశక్తి ద్వారా అని స్వామి చెప్తాడు. ఆ కృష్ణ స్వామి అక్కడ కూర్చుంటాడు హృదయంలో. అంతకంటే కావాలండి? అంతకంటే జన్మకి ఏం కావాలి? కాబట్టి అది సాక్షాత్తు భగవంతుడిచ్చిన భరోసా. ఎవరైతే శ్రద్ధగా భక్తిగా ఆలకిస్తారో, వింటారో, అందుకనే మనకి నవవిధమైనటువంటి భక్తులలో కూడా, భక్తి సాధనలలో కూడా శ్రవణం అన్నది చాలా చాలా ముఖ్యమైనది. ఎందుకంటారా?
వినడం ద్వారా మనస్సు ఆ శబ్దశక్తికి అనుసంధానమైపోయి ఏ విషయాన్ని వింటున్నామో ఆ విషయానికి ఒక దృశ్యాన్ని కల్పించుకుంటుంది. అర్థమైందా? అదొక యోగం. శ్రవణం అన్నది ఒక మహా అద్భుతమైన యోగం. ఆ శ్రవణ యోగం ద్వారానే సిద్ధిని పొందేయచ్చు. వినడం ద్వారానే సిద్ధి పొందలేదు, ముక్తి పొందలేదు పరీక్షిత్ మహారాజు. అలాగన్నమాట. శ్రవణం అన్నది అద్భుతమైనటువంటి ఆధ్యాత్మిక సాధన, ఒక తపస్సది. అది ఒక యోగంగా మనము పరిణమింప చేసుకోవాలి. గొప్ప స్థాయికి దాన్ని తీసుకువెళ్ళాలంటే అంత శ్రద్ధగా వినాలి, అంత శ్రద్ధగా వినాలి, అంత ఇష్టంగా వినాలి. అట్లాగా భగవంతుడి మాటలకి అంత శక్తి ఉంది కాబట్టే అది అంత గొప్పగా ప్రభావితం చేస్తుంది, ముక్తిని సాధింపజేస్తుంది, ప్రేమామృత వర్షపు జల్లులు నీ మనస్సుపై కురిపిస్తుంది. అట్టి పరదేవత అయిన శ్రీరామకృష్ణుని పట్ల భక్తిని సాధించు. ఎంత గొప్పగా చెప్పారు చూడండి అసలు ఈ శ్లోకంలో కదా. ఇది 70వ శ్లోకము, చిట్ట చివరి శ్లోకము. ఈ శ్లోకంలో చెప్పిన విషయాలని మనము కూడా మనసులో పదిలం చేసుకుందాము. మనకు అటువంటి శ్రద్ధాభక్తులని ప్రసాదించమని మూర్తిత్రయాన్ని వేడుకుందాం. జై శ్రీరామకృష్ణ, జై శారదామాత, జై స్వామి వివేకానంద.